గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లెజెండర్స్ పాలినామియల్ డెఫినేషన్ చెప్పాము. ఫస్ట్ 5 లెజెండర్స్ పాలినామియల్ చెప్పాము. నెక్స్ట్ ఒక పాలినామియల్ ఇస్తే దాన్ని లెజెండర్ పాలినామియల్స్ మార్చడం చెప్పాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ లెజెండర్స్ పాలినామియల్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఆల్రెడీ మీకు హెర్మైట్ పాలినామియల్ జనరేటింగ్ ఫంక్షన్ చెప్పాం, తర్వాత లెగ్రే పాలినామియల్ జనరేటింగ్ ఫంక్షన్ చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు లెజెండర్స్ పాలినామియల్ యొక్క జనరేటింగ్ ఫంక్షన్ చెప్దాం. చూడండి, సో జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ లెజెండర్ పాలినామియల్. ఒకసారి వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇస్తారంటే డెరైవ్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ లెజెండర్స్ పాలినామియల్ అని ఇస్తారు. ఆర్ లేకపోతే ఎలా ఇస్తారంటే షో దట్ 1 minus 2zx plus z square whole power minus half is equals to summation n running from 0 to infinity z power n into pn of x, where mod z less than 1 and mod x greater than or equal to 1. దీన్ని మనం జనరేటింగ్ ఫంక్షన్ అంటాం. ఇంకా ఇలా ఇస్తారంటే షో దట్ ఈ Pn of x the legend's polynomial Pn of x is quotient of z power n in the expansion of 1 minus 2zx plus z square whole power minus half అని ప్రూవ్ చేయమంటారు. అర్థమైందమ్మా? సో చూడండి, జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ లెజెండర్స్ పాలినామియల్ అని చెప్పొచ్చు. షో దట్ 1 minus 2zx plus z square whole power minus half equal to summation n running from 0 to infinity z power n into pn of x అని చెప్పొచ్చు. లేదా show that pn of x is quotient of z power n in the expansion of 1 minus 2zx plus z square whole power minus half. ఇలా ఏదైనా ఇవ్వచ్చు. చూసారు చెప్పండి, ఇగో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అందులో Pn of x కోషంట్ z పవర్ n అని ప్రూవ్ చేయాలి. దీంట్లో ఎలాగైనా అడగచ్చు. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి. చేద్దాము. చూడండి, డెరివేషన్ చేద్దాం. చేద్దాము. సో మనం ప్రూవ్ చేయవలసింది పైన రాస్తాను, ఇక్కడ మళ్ళీ రాసేసుకోకండి. సో 1 minus 2zx plus z square whole power half minus half is equals to summation n running from 0 to infinity z power n into pn of x. అది మనం ప్రూవ్ చేయాలి. అవునమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సొల్యూషన్. సో థియరంలో వాళ్ళు ఏమి ఇచ్చారంటే గివెన్ mod z వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1 అని ఇచ్చారు. ఇంకా mod x వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. అవునమ్మా? ఆ రెండు ముందు రాసేసుకోవాలి. ఇప్పుడు LHS తీసుకుంటాం. LHS ఏమి ఇచ్చారమ్మా? 1 minus 2zx plus z square whole power minus half అని ఇచ్చారు. అవునమ్మా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, దీన్ని ఏమని రాయొచ్చు అంటే 1 మైనస్ ఈ రెండింటిలో z కామన్ చేయండి. మైనస్ z కామన్ తీసింది. మైనస్ z కామన్ తీసేస్తే ఇక్కడ 2x ఉంటుంది మైనస్ z హోల్ పవర్ మైనస్ 1/2. అర్థమైంది ఎలా సార్? ఈ రెండింటిలోంచి మైనస్ z కామన్ తీయండి. ఇక్కడ మైనస్ z కామన్ తీసేస్తే 2x మైనస్ z హోల్ పవర్ మైనస్ హాఫ్. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ హాఫ్ బై బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేయాలి. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం 1 minus x whole power minus half is equals to 1 minus x whole power minus half is equals to, సో బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటి? 1 plus mc0 into x plus n into n plus 1 by 2 factorial. ఇది mc0 కాదు, n into x plus n into n plus 1 by 2 factorial into x square plus n into
n plus 1 into n plus 2 by 3 factorial into x cube plus so on. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా. 1 minus x whole power minus n whole power minus n ఫార్ములా ఏంటి? whole power minus n. రెండు మైనస్ అయితే అన్ని ప్లస్లు వస్తాయి. సో 1 plus nx plus n into n plus 1 by 2 factorial into x square plus n into n plus 1 into n plus 2 by 3 factorial into x cube plus so on infinity. ఇది nth టర్మ్. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. అది దీనికి అప్లై చేయండి. ఇక్కడ 1 minus x బదులు ఏమైంది ఇక్కడ? హియర్ x is equals to z into 2x minus z. అలాగే పవర్ మైనస్ n అంటే n ఉంటుంది ఇక్కడ 1/2. సో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో x బదులు z into 2x minus z, n బదులు హాఫ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆడ దగ్గర రాసుకోండి. అర్థమైందా? సబ్స్టిట్యూట్ చేద్దాము. రాసుకున్నారమ్మా? సో బోర్డు చూడండి అందరూ. సో ఇక్కడ 1 minus z into 2x minus z whole power minus half is equals to 1 plus n into x. n అంటే ఎంతమ్మా? హాఫ్ ఇంటూ x అంటే z into 2x minus z. అర్థమైందా? nx plus n into n plus 1. n అంటే ఎంత ఇక్కడ? హాఫ్ కదా. హాఫ్ ఇంటూ హాఫ్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. అర్థమైందా? ప్లస్ నెక్స్ట్ స్టెప్లో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే జెడ్ క్యూబ్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్. ఇలా రాయాలి. అర్థమైందా ఎక్స్పాన్షన్? సో 1 ప్లస్ nx ప్లస్ n ఇంటూ n ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. అలా రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో రాసారమ్మా? నెక్స్ట్ చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ హాఫ్ ఇంటూ జెడ్ ఇంటూ 2x మైనస్ జెడ్ ప్లస్ ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ని చూడండి ఎలా చేస్తున్నాము. హాఫ్ ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత? 3/2 ఫ్యాక్టోరియల్ అంటే 2. అర్థమైందా? ఇప్పుడు 1 ఇంటూ 3. సో 1 ఇంటూ 3/4. ఆ 4 కింద తీసుకొచ్చింది 1 ఇంటూ 3/2 ఇంటూ 4 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? 1/2 ఇంటూ 1/2 ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 3/2 ఇంటూ 4 అని రాయొచ్చు. అర్థము. సో 1 ఇంటూ 3/2 ఇంటూ 4 ఇంటూ జెడ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. అర్థమైందా ఎలా రాస్తున్నాను? నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ సేమ్ ఇక్కడ హాఫ్ ఇంటూ హాఫ్ ప్లస్ 1 ఇంటూ హాఫ్ ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఏమైనా రాయొచ్చు అంటే 1 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ రాద్దాం. ఇది 1 ఇంటూ 3 ఇంటూ 5/2 ఇంటూ 4 ఇంటూ 6 అని రాయొచ్చు. 1 ఇంటూ 3 ఇంటూ 5/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ జెడ్ క్యూబ్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ క్యూబ్. కావస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నేను రాయొచ్చు. ఈ మొత్తాన్ని 3 ఇంటూ 2 6 కదా. ఈ మొత్తాన్ని మనం ఇలా రాయొచ్చు 2 ఇంటూ 4 ఇంటూ 6 అని ప్లస్ సో ఆన్. ఎంత టర్మ్ ఏమవుతుందంటే ఎంత టర్మ్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా. సో 2n మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్. ఇవన్నీ ఈవెన్ టర్మ్స్ కదా. 2n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n అనేది n టర్మ్ అవుతుంది. దీని ముందు టర్మ్ రాద్దాం. దీని ముందు టర్మ్ n మైనస్ 1 టర్మ్ ఏమవుతుందంటే అదే గ్యాప్ ఇచ్చాను. సో ప్లస్ సో ఆన్. దీని ముందు టర్మ్ ఏమవుతుందంటే 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్. 2n మైనస్ 1 ముందు టర్మ్ 2n మైనస్ 3/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్. 2n ముందు టర్మ్ 2n మైనస్ 2. ఆల్ ఈవెన్స్ కాబట్టి
2n ముందు టర్మ్ అంటే మళ్ళీ 2 తీసేయాలి ఇంటూ జెడ్ పవర్ n మైనస్ 1 ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n మైనస్ 1. జెడ్ పవర్ n ముందు టర్మ్ జెడ్ పవర్ n మైనస్ 1 ఒకటి తీసేయాలి. 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n ఒకటి తీసేస్తే 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n మైనస్ 1. ఇలా మనం రాయాలి. ఏమైనా అర్థమైంది ఎలా రాస్తాను? సో చూడండి 1 ప్లస్ హాఫ్ ఇంటూ జెడ్ ఇంటూ 2x మైనస్ జెడ్ ప్లస్ దీన్ని ఏమైనా రాయొచ్చు 1 ఇంటూ 3/2 ఇంటూ 4 అని రాయొచ్చు. జెడ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఏమైనా రాయొచ్చు దీన్ని 1 ఇంటూ 3 ఇంటూ 5/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ జెడ్ క్యూబ్ ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ దీన్ని ఏమైనా రాయొచ్చు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 3/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 2 ఇంటూ జెడ్ పవర్ n మైనస్ 2 ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n మైనస్ 2 ప్లస్ ఎంత టర్మ్ దీని తర్వాత టర్మ్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 2n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ 2x జెడ్ మైనస్ జెడ్ హోల్ పవర్ n అక్కడ రాస్తాను. నెక్స్ట్ అప్పుడు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ కోషెంట్ ఆఫ్ జెడ్ పవర్ n కోషెంట్ ఆఫ్ జెడ్ పవర్ n ఇన్ ఈ టర్మ్లో జెడ్ పవర్ n కోషెంట్ రాద్దాం. ఇన్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 2n ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n. దీంట్లో కోషెంట్ ఆఫ్ జెడ్ పవర్ n యొక్క కోషెంట్. ఇప్పుడు దీన్ని కూడా మనం బైనామియల్ థియరం అప్లై చేయాలి. ఇక్కడ కూడా మనం బైనామియల్ థియరం అప్లై చేస్తే అది ఏ రూపంలో ఉందమ్మా జాగ్రత్తగా వినండి. ఇక్కడ జెడ్ పవర్ n కోషెంట్ ఏమొస్తుందంటే ఇప్పుడు 2x మైనస్ జెడ్ హోల్ పవర్ nకి బైనామియల్ థియరం x మైనస్ y హోల్ పవర్ n ఫార్ములా nc0 ఇంటూ x పవర్ n ఇంటూ y పవర్ 0 ప్లస్ nc1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ y పవర్ 1 ప్లస్ nc2 ఇంటూ x పవర్ n మైనస్ 2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఇది బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్. అవునా? సో ఇప్పుడు చూడరా దీనికి అప్లై చేద్దాము. అప్లై చేస్తే z పవర్ n ఇంటూ 2x మైనస్ జెడ్ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు z పవర్ n ఇంటూ nc0 ఇంటూ nc0 అంటే ఇక్కడ n బదులు n కదండి. సో nc0 1 సో 1 ఇంటూ x పవర్ n x అంటే ఎంత 2x హోల్ పవర్ n ఇంటూ z పవర్ 0 అంటే 1 ప్లస్ nc1 అంటే n ఇంటూ x పవర్ x బదులు 2x ఉంది 2x హోల్ పవర్ n మైనస్ 1 అంటే n మైనస్ 1 ఇంటూ y పవర్ 1 y అంటే z పవర్ 1 ప్లస్ సో అని చూడండి జెడ్ పవర్ n కోషెంట్ జెడ్ పవర్ n ఇంటూ జెడ్ పవర్ 0 1 సో జెడ్ పవర్ n ఇంటూ 1 జెడ్ పవర్ n ఇంటూ 2x హోల్ పవర్ n అంటే ఇక్కడ 2x హోల్ పవర్ n అనేది జెడ్ పవర్ n యొక్క కోషెంట్. మనం ఇక్కడ జెడ్ పవర్ n తో దీన్ని మల్టిప్లై చేస్తాం అనుకోండి. దీన్ని మనం జెడ్ పవర్ n తో మల్టిప్లై చేసేస్తే ఏమొస్తుంది ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది జెడ్ పవర్ n ఇంటూ జెడ్ పవర్ 0 జెడ్ పవర్ n సో 2x హోల్ పవర్ n ఇంటూ జెడ్ పవర్ n ప్లస్ n ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ జెడ్ పవర్ n ఇంటూ జెడ్ పవర్ n ప్లస్ 1 ప్లస్ సో ఆన్. మనకి ఏ క్వశ్చన్ కావాలి జెడ్ పవర్ n కోషెంట్. సో జెడ్ పవర్ n కోషెంట్ ఏంటి 2x హోల్ పవర్ n. ఇది కూడా జెడ్ పవర్ n కోషెంట్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఏమొస్తుంది దేర్ఫోర్ జెడ్ పవర్ n కోషెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 2n ఇంటూ 2x హోల్ పవర్ n వస్తుంది. ఇది కూడా జెడ్ పవర్ n కోషెంట్. అలా మనం లాస్ట్ nth టర్మ్లో జెడ్ పవర్ n కోషెంట్ రాస్తాం. ఏమొచ్చింది 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ 2n ఇంటూ ఈ ఎక్స్పాన్షన్లో జెడ్ పవర్ n కోషెంట్ ఎంత వచ్చింది సార్ 2x హోల్ పవర్ n వస్తాం 2x హోల్ పవర్ n. అర్థమైందా? సో ఇప్పుడు ఇది జెడ్ పవర్ n కోషెంట్. ఇలాగ అర్థమైందా? సో దీంట్లో జెడ్ పవర్ n కోషెంట్ ఇలా రాయాలి. దీన్ని సింప్లిఫై చేసి తర్వాత మళ్ళీ ఎంత టర్మ్ కదా దీని ముందు టర్మ్లో కూడా మనం జెడ్ పవర్ n కోషెంట్ రాస్తాం.
సో అర్థమైందా? ఇది జెడ్ పవర్ ఎన్ కోషెంట్ ఏమవుతుంది 1 × 3 × 5 × so on 2n - 1/2 × 4 × 6 × so on 2n × 2x హోల్ పవర్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. అది రాయండి. రాసామా? సో నెక్స్ట్ స్టెప్లో సో ఇది సింప్లిఫై చేద్దాము. సో 1 × 3 × 5 × so on 2n - 1/, దీన్ని 2 × 1 అని రాయండి, 2ని 4ని 2 × 2 అని రాయండి, 6ని 2 × 3 అని రాయండి, so on 2 × n అలా రాదు ఇంటూ 2n × x పవర్ n. అర్థమైంది ఏం రాసాము? సో ఇక్కడ 1 × 3 × 5 × so on 2n - 1/, 2 × 1 × 2 × 2 × 2 × 3 × 2 × n. That is equals to 1 × 3 × 5 × so on 2n - 1/, 2 × 2 × 2 × so on 2 n 2లు ఉన్నాయి, n 2లు ఉన్నాయి, 2n అని రాయొచ్చు ఇంటూ 1 × 2 × 3 × so on nని n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు ఇంటూ 2n × x పవర్ n. 2n క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏమి లేదు ఇక్కడ ఆన్సర్. సో 1 × 3 × 5 × so on 2n - 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఇది జెడ్ పవర్ n కోషెంట్. దేనికి? nth టర్మ్లో. ఇప్పుడు మనం n - 1th టర్మ్లో కూడా జెడ్ పవర్ n కోషెంట్ రాయాలి. అక్కడ దగ్గర రాసుకోండి. సో ఇది జెడ్ పవర్ n కోషెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏమొచ్చింది? 1 × 3 × 5 × so on 2n - 1/, 2 × 4 × 6 × so on 2n కాదు కదా ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఇది n - 1 టర్మ్లో జెడ్ పవర్ n కోషెంట్. ఓకేనా? రాసుకున్నారా? ఇప్పుడు n - 1 టర్మ్ రాసాం కదా అక్కడ, దానికి కూడా జెడ్ పవర్ n కోషెంట్ కనుక్కుందాం. సో కోషెంట్ ఆఫ్ జెడ్ పవర్ n in the expansion of in దేంట్లో అంటే 1 × 3 × 5 × so on 2n - 3/, 2 × 4 × 6 × so on 2n - 2 ఇంటూ z పవర్ n - 1 ఇంటూ 2x - z హోల్ పవర్ n - 1. దీంట్లో కూడా జెడ్ పవర్ n కోషెంట్ కావాలి మనకి. సో జెడ్ పవర్ n కోషెంట్ ఎలా వస్తుందో చూడండి. సో ముందు ఈ ఎక్స్పాండ్ చేద్దాము. జెడ్ పవర్ n - 1 ఇంటూ మళ్ళీ x - z హోల్ పవర్ x - y హోల్ పవర్ ఎక్స్పాన్షన్, x - y హోల్ పవర్ n బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏమొస్తుంది? సో x - y హోల్ పవర్ n బైనామియల్ ఎక్స్పాన్షన్ nc0 ఇంటూ x పవర్ n ఇంటూ y పవర్ 0 ప్లస్ nc1 ఇంటూ x పవర్ n - 1 ఇంటూ y పవర్ 1 ప్లస్ nc1 ఇంటూ x పవర్ n - 2 ఇంటూ y పవర్ 2 ప్లస్ సో ఆన్. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ అండి. సో ఇప్పుడు తీసుకుందాము. z పవర్ n - 1 ఇంటూ 2x - z హోల్ పవర్ n - 1 ఈక్వల్ టు z పవర్ n - 1 ఇంటూ, సో ఇక్కడ దీని ప్రకారం అప్లై చేద్దాము. nc0 n బదులు ఎంత ఉంది? n - 1 ఉంది. 0 ఉంటే వాల్యూ 1 ఎలాగాను x పవర్ n, x బదులు 2x హోల్ పవర్ n అంటే n - 1, n బదులు ఎంత ఉంది? n - 1 ఇంటూ y పవర్ 0, y అంటే z 1 రాయగలరు ప్లస్ nc1. సారీ ఆల్టర్నేటివ్స్ మైనస్ వస్తాయి. ఇక్కడ ఆల్టర్నేటివ్స్లో మైనస్ వస్తాయి, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్స్ మైనస్ వస్తాయి. ఇందాక కూడా అంతే, ఆల్టర్నేటివ్ మైనస్లు రాసుకోండి. ఫార్ములాలో ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్, ప్లస్ మైనస్. ఇందాక ఫార్ములా కూడా మార్చుకోండి. సో ఇక్కడ మైనస్ n బదులు ఎంత ఉందమ్మా? n - 1 c1 అంటే n - 1 ఇంటూ x పవర్ n - 1. x అంటే ఎంత? 2x హోల్ పవర్ n - 1 n - 1 n బదులు n - 1 రావాలి అంటే n - 2 ఇంటూ y పవర్ n, y బదులు z పవర్ n, z పవర్ 1, y పవర్ 1 కదా, z పవర్ 1. నెక్స్ట్ ప్లస్ nc2 అంటే n - 1 c2 ఇంటూ 2x హోల్ పవర్ n - 2, n బదులు n - 1, n - 1 - 2, n - 3 ఇంటూ
y పవర్ 2 అంటే z స్క్వేర్ మైనస్ సో ఆన్. ఇప్పుడు మల్టిప్లై చేసాం అనుకోండి, రెండు z పవర్ n మైనస్ 1తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? 2x హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ z పవర్ n మైనస్ 1 మైనస్ n మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ z పవర్ 1 ఇంటూ z పవర్ n మైనస్ 1. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. z పవర్ n ప్లస్ సో ఆన్ అంటే z పవర్ n కోషంట్ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2 z పవర్ n కోషంట్ వచ్చింది. సో ఇది కూడా z పవర్ n కోషంటే. సో ఈ రెండు కలిపి z పవర్ n కోషంట్ రాయాలి. ఇది రాసుకోండి. సో z పవర్ n కోషంట్ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ z పవర్ n అది వచ్చింది. రాగండి. సో ఇప్పుడు దీనే మనం తీసుకోవాలి. ఓన్లీ z పవర్ n కోషంట్ మనం తీసుకుంటున్నాం ఇక్కడ. Therefore, రాసారు కదా, therefore z power n quotient is ఏమొస్తుంది? z power n quotient బోర్డు చూడండి. therefore so z power n quotient is equals to, so z power n quotient ఏమొస్తుంది ఇక్కడ? ఇదంతా వస్తుంది 1 into 3 into 5 into so on 2n minus 3 by 2 into 4 into 6 into so on 2n minus 2 into దీంట్లో క్వశ్చన్ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2 వచ్చింది. అర్థమైందమ్మా? అలా మనం క్వశ్చన్ ఉంది రాసుకోవాలి. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాము. సో 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 3 బై 2n మైనస్ 3 బై ఇక్కడ మైనస్ హాఫ్, సారీ ఆ మైనస్ ముందుకు తీసుకొచ్చింది, మైనస్ ఆ మైనస్ ముందుకు తీసుకొచ్చేది. ఇక్కడ 2ని 2 ఇంటూ 1 అని దాంట్లో రాయాలి. 2 ఇంటూ 2 2 ఇంటూ 3 సో ఆన్ దీన్ని 2 ఇంటూ n మైనస్ 1 అని రాయాలి. అర్థం ఎలా రాసాను? 2ని 2 ఇంటూ 1 అని రాయండి, 4ని 2 ఇంటూ 2 అని రాయండి, 6ని 2 ఇంటూ 3 అని రాయండి. సో ఆన్ 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఆ మైనస్ ముందు తీసుకొచ్చే కదా ఆల్రెడీ n మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2 ఇంటూ x పవర్ n మైనస్ 2. అర్థం ఎలా రాసాను? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 into 3 into 5 into so on 2n minus 3 by 2 into 2 into 2 ఎన్ని ఉన్నాయి? n minus 1 ఉన్నాయి. అంటే ఏం రాయొచ్చు? 2 పవర్ n minus 1. 1 into 2 into 3 into so on n minus 1 అని n minus 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఇంటూ n minus 1 into 2 పవర్ n minus 2 into x పవర్ n minus 2. అర్థమైందమ్మా? రాసుకోండి అక్కడ దగ్గర. ఇంకా సింప్లిఫై చేయాలి. సరే, నెక్స్ట్ స్టెప్లో ఇదంతా z పవర్ n మైనస్ 1, దీంట్లో z పవర్ n కోషంట్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే బోర్డు చూడండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 3 ఇంటూ మనం ఏం చేద్దామంటే ఇది 2n మైనస్ దాకా ఉంది కదా, ఇది దీన్ని కూడా 2n మైనస్ 1 దాకా రాదు బై 2 పవర్ n మైనస్ 1 అని 2 పవర్ n బై 2 అని రాదు. అలా రాయొచ్చు కదా, 2 పవర్ n బై 2. లేదంటే ఇది అక్కడ తీసుకెళ్ళిపోదాం, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n అని రాదు, ఇంటూ n అని రాయండి. మరి ఇక్కడ 2n మైనస్ 1 ఎక్స్ట్రాగా రాసాం, n ఎక్స్ట్రాగా రాసాం కాబట్టి n బై 2n మైనస్ 1 తోటి మళ్ళీ డివైడ్ చేసేద్దాం. అప్పుడు n అని క్యాన్సిల్, 2n మైనస్ 1 2n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ వాల్యూ మారదు. ఇంటూ ఇక్కడ n మైనస్ 1 ఉంది కదా, n మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2 బై ఇక్కడ ఏముంది 2 పవర్ n మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2. అర్థమైందమ్మా? సో ఇక్కడ చూడండి, 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 3 ఇంటూ 2n మైనస్ 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఇంటూ ఇది రివర్స్ చేసి రాయాలి.
అప్పుడు n మైనస్ 1 1 రాయిస్తాం 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 అర్థమైంది ఎలా రాస్తాము. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ ఇంకా లాస్ట్లో రాయాలి 2n మైనస్ 1 n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అర్థమైందమ్మా n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు ఇంటూ ఇక్కడ ఏముంది n ఇంటూ n మైనస్ 1 బై 2n మైనస్ 1 అర్థమవుతుందా ఇంటూ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n మైనస్ 2 చూడండి 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n మైనస్ 1 ఏమవుతుంది 2 పవర్ n మైనస్ 2 ఏమో రాయొచ్చు 2 పవర్ n బై 2 స్క్వేర్ రాయొచ్చు ఇంటూ 2 పవర్ n మైనస్ 1 2 పవర్ n బై 2 అని రాయొచ్చు. అయితే బెల్లం తిరగబడుతుంది ఇక్కడ 2 పవర్ n క్యాన్సిల్ సో 1 బై 2 వస్తుంది. సో 2 పవర్ n మైనస్ 2 బై 2 పవర్ n మైనస్ 1 1 బై 2 అంటే ఇక్కడ ఏం రాయొచ్చు ఇంటూ 1 బై 2 అని రాయొచ్చు ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 సో ఈక్వల్ టు ఏమొచ్చిన ఆన్సర్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆన్సర్ ఏమొచ్చింది n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 చూసారా z పవర్ n కోషెంట్ ఇక్కడ ఏమొచ్చింది 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ మరి సేమ్ వచ్చిందా వస్తూ ఇక్కడ ఎక్స్ పవర్ n వచ్చింది ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 వచ్చింది. ఇక్కడ మైనస్ ఒకటి ఉండాలి ఆ మైనస్ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు అలా మనం చేసుకుంటే అనుకోండి z పవర్ n మైనస్ 2 టర్మ్లో అలా వెనక్కి వస్తూ ఉంటే ఈ టర్మ్ కామన్ వస్తూ ఏమొస్తుందో రాద్దాము అక్కడ దగ్గర రాస్తాం. therefore ఇప్పుడు ఏం రాయాలంటే జనరల్గా మనకి z పవర్ n therefore z పవర్ n కోషెంట్ ఇన్ ది ఎక్స్పాన్షన్ మొత్తం ఎక్స్పాన్షన్లో z పవర్ n కోషెంట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇది ఎప్పుడు కామన్ వస్తుంది ఇక్కడ కూడా వచ్చింది కదా ఇది. సో 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ 2n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది కామన్ వస్తుంది. ఫస్ట్ ఏమొచ్చింది ఎక్స్ పవర్ n వచ్చింది తర్వాత ఏమొచ్చింది మైనస్ ఉంది కదా మైనస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 అది రెండోది. మూడోది ఏమొస్తుందంటే ఇంకా చేసుకుంటే వెళ్తే మూడోది ప్లస్ వస్తుంది ప్లస్ వచ్చి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 బై కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు 2 ఇంటూ 4 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 4 వస్తుంది మైనస్ 1 ఇలా వస్తాయి. z పవర్ n కోషెంట్లు మొత్తం అంతా ఎక్స్ప్రెషన్లో ఎక్స్పాన్షన్లో z పవర్ n కోషెంట్లు ఇలా వస్తాయి. దీన్ని ఏమంటామంటే డెఫినిషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్ కాస్త చెక్ చేసుకోండి. ఇది లెజెండర్ పాలినామియల్ డెఫినేషన్ అంటే z పవర్ n కోషెంట్ pn ఆఫ్ x వచ్చింది. therefore కోషెంట్ ఆఫ్ z పవర్ n ఇన్ ది ఎక్స్పాన్షన్ మొత్తం ఎక్స్పాన్షన్లో కోషెంట్ ఆఫ్ z పవర్ n అనేది వచ్చింది pn ఆఫ్ x అక్కడ దాకా రాసుకోండి. దీని మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫార్ములా లెజెండర్స్ పాలినామియల్ pn ఆఫ్ x అంటాం. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. Since by definition of Legendre's polynomial by definition of Legendre's polynomial. సో ఇప్పుడు z పవర్ n కోషెంట్ pn ఆఫ్ x మరి z పవర్ 1 కోషెంట్ p1 ఆఫ్ x వస్తుంది z పవర్ 2 కోషెంట్ p2 ఆఫ్ x వస్తుంది z పవర్ 3 కోషెంట్ p3 ఆఫ్ x వస్తుంది అలా వస్తాయి. సో జనరల్లీ ఏం రాస్తాం అంటే ఇప్పుడు జనరల్లీ రాసారమ్మా therefore ఏం రాయాలంటే ఇక్కడ therefore ఇన్ జనరల్ సో అలా వెళ్తూ ఉంటే మనకి ఏమొస్తుంది కోషెంట్ ఆఫ్ z పవర్ 1 z స్క్వేర్ z క్యూబ్ సో ఆన్ z పవర్ n ఆర్ సో కోషెంట్స్ ఏమొస్తాయి z పవర్ n కోషెంట్ p1 ఆఫ్ x p2 ఆఫ్ x p3 ఆఫ్ x సో ఆన్ pn ఆఫ్ x రెస్పెక్టివ్లీ అలా వస్తాయి మనం చెక్ చేస్తే. సో z పవర్ n కోషెంట్ pn ఆఫ్ x వచ్చింది కాబట్టి z పవర్ 1 కోషెంట్ p1 ఆఫ్ x వస్తుంది z స్క్వేర్ కోషెంట్ p2 ఆఫ్ x వస్తుంది z క్యూబ్ కోషెంట్ p3 ఆఫ్ x వస్తుంది సో ఆన్ pn ఆఫ్ x. therefore ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందంటే ఇప్పుడు therefore
1 minus 2zx plus z square whole power minus half is equals to, సో ఏమొస్తుందంటే z power 1 into p1 of x, ఫస్ట్ ఇది z power 0, z power 0 into p naught of x plus z power 1 into p1 of x plus z power 2 into p2 of x plus so on plus z power m into pn of x వస్తుంది అన్నమాట. అది సో z power 0 అంటే 1 కదా, సో దీని మొత్తాన్ని ఏం రాయొచ్చు అంటే సమ్మేషన్ n running from 0 to infinity z power m into pn of x. సో quotient of n of x 1 minus 2zx plus z square whole power minus half. Summation n running from 0 to infinity z power n into pn of x. This is the required result. Yes, here. అర్థమైందా? Hence proved. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ ఎక్కువ ఉన్నది దీంట్లో, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటాం దీన్ని. సో వాళ్ళు ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ 3 టైప్స్లో ఎలాగైనా అడగచ్చు, ఓకేనమ్మా? థ్యాంక్ యూ.